బీహార్లో పంచాయతీ నడుస్తుంటే బీహార్లో కాంగ్రెస్ గెలవాలని లేదా? మన సారు బహ్రెయిన్లో ఎందుకు గెలవడుతున్నాడు అంటే బీహార్ ఫండింగ్ కోసం పోయిందా? ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నెన్నో ద అలిగేషన్స్ వస్తాయి. అంటే బహ్రెయిన్ మళ్ళీ ఎందుకు పోయిండు సార్? ఇప్పుడు ఆ వీడియోని ఎవరైనా డినై చేయగలుగుతారా? రిపబ్లిక్లో వచ్చిన కథనం ఎవరైనా చేయగలుగుతారా? ఖలిస్తానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వీళ్ళది పంచాయతీలు చేస్తారు. ఇక్కడ ఎల్టీటీ వాళ్ళతోనప్పుడు వెనకకి లేవట్టిండ్రు, అది వీళ్ళకి బెడిసి కొట్టింది. వీళ్ళు చేసిన కథ ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ఈయన చరిత్ర 365 రోజులు 365 కథనాలు చెప్పినా ఇంకా 365 కథనాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా ఉంటాయి. కేవలం స్వతంత్రం రాకముందు చరిత్ర ఇళ్ళది ఒకటి ఉంటుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక చరిత్ర ఉంటుంది, ఇలా పరిపాలన ఒక చరిత్ర ఉంటుంది. ఫేజ్ 3, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంత హీనమైన చరిత్ర ఈ కాంగ్రెస్ది. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా ఏందనంటే, మీ సారు ప్లెజర్ ట్రిప్కి పోయిండా ప్రెషర్ ట్రిప్కి పోయిండా తెలియదు. ప్లెజర్ ట్రిప్కి పోతే మాకు ఇబ్బంది లేదు, కాకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద బహ్రెయిన్ ఎందుకు పోయింది? ఫ్రెండ్స్ కమెంట్ రూపంలో మీరు అడుగుండ్రి, ఎందుకు పోయింది రాహుల్ గాంధీ బహ్రెయిన్ అన్నది పెద్ద క్వశ్చన్.